అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇది రిలీజ్ చేసిన వాళ్ళు ఐబీపీఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు, పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ చెప్పే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం లాకి సంబంధించిన వాళ్ళం కాబట్టి లా ఆఫీసర్ పోస్ట్ చూద్దాం. 4th నెంబర్ లా ఆఫీసర్ స్కేల్ 1. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిద్దంటే అప్లికేషన్స్ August 1 నుంచి August 21 దాకా 21 డేస్ ఇచ్చారండి. ఈలోపు మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే ఎప్పటిలోపు ఆన్లైన్ ఫీజు కూడా పే చేయాలి, ఎంత చేయాలనేది చెప్తాను. ఆన్లైన్ ఫీజు కూడా ఈలోపు పే చేయాలి. ఆన్లైన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు పే చేయడానికి సపరేట్ డేట్స్ ఏమీ లేదు. అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాం అంటే August 2024లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేస్తాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ November 2024 ఉంటుందండి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే November, Decemberలో అప్రాక్సిమేట్గా రావచ్చు. మళ్ళీ మెయిన్స్కి హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్లో వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్లోనే ఉంటుందండి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే January or Februaryలో వస్తుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేది February, March, ఫైనల్ రిజల్ట్ వచ్చేది April 2025. సో ఆల్రెడీ షెడ్యూల్ డేట్స్ మొత్తం ఇచ్చేసారండి. ఆల్రెడీ డేట్స్ అన్ని ఫిక్స్. సో మనం ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, సిలబస్ ఏంటిది, ఎలా చదవాలి అనేది మనకి ప్యాటర్న్ తెలిస్తే కరెక్ట్గా ఉంటుందండి. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఉంది. ఐబీపీఎస్ ఏమేమి బ్యాంక్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్, కెనరా బ్యాంక్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్, పంజాబ్ సింధ్ బ్యాంక్స్, యూసీఓ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా. ఇవి బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. సో వీటిల్లో లీగల్ ఆఫీసర్గా పోస్ట్ వస్తుంది మనం అప్లై చేస్తే. దీంట్లో క్వాలిఫై అయితే ఈ 3 టెస్టుల్లో. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు ఉందో లేదో. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలండి. అలాగే ఏజ్ వచ్చేసరికి August 1కి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్స్ వాళ్ళకి 3 years రిలాక్సేషన్, డిసేబిలిటీ వాళ్ళకి 10 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, పర్సనల్ ఎఫెక్టెడ్ 1984 రైట్స్లో వాళ్ళకి 5 years రిలాక్సేషన్. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అండి. మామూలుగా ఓసీ వాళ్ళకి, ఓబీసీ క్రిమి లేయర్ వాళ్ళకి మాత్రం 30 years లోపే ఉండాలి. తర్వాత ఎలిజిబిలిటీ, ఇంకా రిజర్వేషన్స్, ఇవన్నీ రిజర్వేషన్స్ అండి. రిజర్వేషన్స్లో దాంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి థరోగా డిస్క్రైబ్ చేశారు. నేను మీకు ఈ అప్లికేషన్ కింద లింక్ పంపిస్తాను. మీకు థరోగా చదువుకోవాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకోండి. బెంచ్ డిస్మార్కబిలిటీ ఎంత ఉండాలి, విజువల్ ఇంపైర్మెంట్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఉన్నాయండి. డిసేబిలిటీస్, ఎకనామిక్ ఇవి. సో ఇక్కడికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఏ ఎడ్యుకేషన్ ఉండాలి, ఏ పోస్ట్కి అనేది డిస్క్రైబ్ చేశారండి. ఇక్కడ మన పోస్ట్ వచ్చేసరికి లా ఆఫీసర్స్. దీంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ లా LLB కంప్లీట్ అయి ఉండాలి అండ్ బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్ అయి ఉండాలి. దీని అర్థం ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చండి. ఈ పోస్ట్కి LLB కంప్లీట్ అయ్యి బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్మెంట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. సో ఈ బ్యాంక్ లా ఆఫీసర్ పోస్ట్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ 21 August లోపు అప్లై చేసుకోండి. ఇట్ వాజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ తర్వాత వచ్చేసరికి దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఇవన్నీ డిస్క్రైబ్ చేశారండి. ఇక్కడికి వచ్చేసరికి August 1 నుంచి 21 August లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ పే చేయాలి అండ్ ఆన్లైన్ పేమెంట్స్ కూడా పే చేయాలని చెప్పాను. ఓకే. ఎస్సీ ఎస్టీ PWBD వాళ్ళకి 175 rupees ఆన్లైన్ పేమెంట్ అండ్ ఇంక్లూడ్ GST. అండ్ మిగిలిన ఓసీ, ఓబీసీ క్రీమీ లేయర్ వాళ్ళందరికీ 850 rupees. ఇది ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందండి. ఒకవేళ మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసి లాస్ట్లో ఆన్లైన్ పేమెంట్ చేయకపోతే మీకు అడ్మిట్ కార్డ్ రాదు. మీరు 21 లోపు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే
అప్లికేషన్ ఫీజు కూడా పే చేయండి, మీకు తర్వాత ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ ఎగ్జామ్ 50 మార్క్స్కి, మ్యాక్సిమం మార్క్స్ 25. రీజనింగ్ 50, అంటే ఇవి క్వశ్చన్స్ అండి, 50 క్వశ్చన్స్ ఇస్తారు, ఇవన్నీ 50 క్వశ్చన్స్, మార్క్స్ ఏమో 50. ఇంగ్లీష్కి మాత్రం 25 అండి. టైం డ్యూరేషన్ ఇంగ్లీష్ పేపర్కి 40 మినిట్స్, రీజనింగ్కి 40 మినిట్స్, జనరల్ అవేర్నెస్కి 40 మినిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ పేపర్ రాస్తున్నప్పుడు సగంలో ఉన్నప్పుడు 40 మినిట్స్ అయిపోతే మీకు ఆ పేపర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందండి, ఆటోమేటిక్గా రీజనింగ్ స్టార్ట్ అయ్యింది. సో మరి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ఉండదు. సో మీరు ఈ 40 మినిట్స్లో ఆ ఇంగ్లీష్ పేపర్ కంప్లీట్ చేయాలి, రీజనింగ్ తర్వాత 40 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, తర్వాత జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ అన్ని బ్యాంకింగ్కి సంబంధించినవి ఉంటాయండి. తర్వాత మెయిన్స్ వచ్చేసరికి మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్, మనం లా కాబట్టి లాకి సంబంధించిన లాకి సంబంధించిన బ్యాంకింగ్ అడుగుతారు, అది కూడా 60 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 60, 45 మినిట్స్ అండి. ఇది 45 మినిట్స్లో 60 మార్క్స్ కంప్లీట్ చేయాలి. అలాగే మీకు చాలామంది డౌట్ ఉంటుంది, ఓకే ఇన్ని ఇచ్చారు, అన్ని ఎంసీక్యూస్ పెట్టచ్చు, ఏదైనా ఆన్సర్ చేయొచ్చు అని అనుకుంటే రాంగ్ అండి. దీనికి మైనస్ మార్క్స్ ఉన్నాయి, 0.25 మైనస్ మార్క్స్ ఉన్నాయి. ఒకవేళ క్వశ్చన్ని అట్లా వదిలేసి లెఫ్ట్ చేసి ఆన్సర్ చేయకుండా ఉంటే దానికి ఏమి మార్క్స్ నో పెనాల్టీ, దానికి ఏమి ఉండదు. మీకు రాని క్వశ్చన్ని అట్లా లీవ్ చేస్తే దానికి ఏం మైనస్ మార్క్స్ రావు, మీరు ఏమైనా తప్పుగా ఆన్సర్ చేస్తే మాత్రం దానికి మైనస్ మార్క్స్ ఉన్నాయి. అలాగే మార్క్స్ ఆప్టెన్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్స్ విల్ బి కన్సిడర్. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫైనల్గా, అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, ఈ 2 ఎంసీక్యూస్, ఈ 2 అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంచుమించు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు దాంట్లో పెట్టుకోవచ్చు, ప్రాసెస్ ఇవన్నీ చెప్పారండి. ఇవన్నీ చెప్పారు. అసలు మెయిన్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎంసీక్యూస్ టెస్ట్ ఉంటాయి, 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఎవరు ఏ డిపార్ట్మెంట్ని చూజ్ చేసుకున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఈ మెయిన్స్కి కూడా క్వాలిఫై అయితే ఫిబ్రవరి మంత్కి ఇంటర్వ్యూ ఉంటుంది, ఏప్రిల్ మంత్కి మనం సెలెక్ట్ అయ్యామో లేదో షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్లో పెడతారు. ఇవన్నీ ఈ లీగల్ ఐబీపీసీ నోటిఫికేషన్ గురించి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకా మీకు లీగల్ సంబంధించిన మ్యాటర్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.